రేయింబవలు నాయార్తధ్వని నా మార్గములను వెలకువగానే కాచుకొనుచునే నడచితి ప్రభువా. నా మార్గములను మెలకువగానే కాచుకొనుచునే నడచితి ప్రభువా. అయినను వేదనల్ అధికములాయెను, అయినను వేదనల్ అధికములాయెను, ఎదలో మంటలు రగిలే గదయ్యా, ఎదలో మంటయు రగిలే గదయ్యా. రేయింబవలు నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు నాయార్తధ్వని. బాల్యము నుండినే దోషిని ప్రభువా, నరుల కన్నని చూడలేనయ్యా. బాల్యము నుండినే దోషిని ప్రభువా, నరుల కన్నని చూడలేనయ్యా. నీ చెంతకురా కూడని వాడను, నీ చెంతకురా కూడని వాడను, మంటిలో దొరలేడి పురుగునయ్యా, మంటిలో దొరలేడి పురుగునయ్యా. రేయింబవలు నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు నాయార్తధ్వని. ఏకాకినినే వ్యధితుడనయ్యా, అధికములు నా గాయములయ్యా. ఏకాకినినే వ్యధితుడనయ్యా, అధికములు నా గాయములయ్యా. యాత్ర ముగియకనే మునుపొకసారి, యాత్ర ముగియకనే మునుపొకసారి, తెప్పరిల్లగా నన్ను చేయగదయ్యా, తెప్పరిల్లగా నన్ను చేయగదయ్యా. రేయింబవలు నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు నాయార్తధ్వని. నాయి వేదన నీదే భయని మౌనముగా సహి ఇందును ప్రభువా. నాయి వేదన నీదే భయని మౌనముగా సహి ఇందును ప్రభువా. నీ సన్నిధిలో నీ హస్తములో, నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట నాకతి ప్రియముగదయ్యా, నలుగుట నాకతి ప్రియముగదయ్యా. రేయింబవలు నాయార్తధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. కరుణ తోడనొక మారు నా దేశ, కరుణ తోడనొక మారు నా దేశ, వీక్షింపగదే యేసు ప్రభువా, వీక్షింపగదే యేసు ప్రభువా.
రేయింబవలో నాయార్థధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలో నాయార్థధ్వని. హల్లెలూయా. ఇంకొక పాట పాడుకుందాం పిల్లరా. చిన్న ఇంకా రాలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 358వ పాట పాడుకుందాం. హల్లెలూయా. నీతిని భక్తిని నెమరువేయుమా, నియమము నిబంధనలను నిలిచి సాగుమా. నీతిని భక్తిని నెమరువేయుమా, నియమము నిబంధనలు నిలిచి సాగుమా. యేసురాజు అడుగు జాడలో, క్రీస్తు యేసు సిలువ బాటలో. యేసురాజు అడుగు జాడలో, క్రీస్తు యేసు సిలువ బాటలో. దుప్పిలా చింకలా ఎగసి ఉబుకుమా, లేడిలా నెమలిలా నాట్యమాడుమా. దుప్పిలా చింకలా ఎగసి ఉబుకుమా, లేడిలా నెమలిలా నాట్యమాడుమా. నీతిని భక్తిని నెమరువేయుమా, నియమము నిబంధనలు నిలిచి సాగుమా. యేసురాజు జీవము కూల్చే పాప నియమము, క్రీస్తు వెలుగు నీకు చూపనొసగే కరుణను. యేసురాజు జీవము కూల్చే పాప నియమము, క్రీస్తు వెలుగు నీకు చూపనొసగే కరుణను. శాపము నరకము పారదోలెను, జీవము ప్రేమను నొసగి కాచెను. శాపము నరకము పారదోలెను, జీవము ప్రేమను నొసగి కాచెను. యేసురాజు అడుగు జాడలో, క్రీస్తు యేసు సిలువ బాటలో. పిలా చింకలా ఎగసి ఉబుకుమా, లేడిలా నెమలిలా నాట్యమాడుమా. నీతిని భక్తిని నెమరువేయుమా, నియమము నిబంధనలు నిలిచి సాగుమా. కలుగబోవు మహిమకు కాదు సాటి అనుచును, కదలి మోస కన్నులు తెరచి కార్యశీలుడై. కలుగబోవు మహిమకు కాదు సాటి అనుచును, కదలి మోస కన్నులు తెరచి కార్యశీలుడై. దేవుని దీవెన పొంది తరలెను, దైవ శక్తి చేతన ప్రజల నడిపెను. దేవుని దీవెన పొంది తరలెను, దైవ శక్తి చేతన ప్రజల నడిపెను. యేసురాజు అడుగు జాడలో, క్రీస్తు యేసు సిలువ బాటలో. పిలా చింకలా ఎగసి ఉబుకుమా, లేడిలా నెమలిలా నాట్యమాడుమా. నీతిని భక్తిని నెమరువేయుమా, నియమము నిబంధనలు నిలిచి సాగుమా. క్రీస్తు ప్రేమ వాహిని కదలి గడలి రూపమై, కాల చక్రమంత నింపే కరుణ వార్తతో.
క్రీస్తు ప్రేమ వాయుని కదలి కడలి రూపమై కాల చక్రమంత నింపే కరుణ వార్తతో కడలిపై అలలతో కలిసి ఉగుమా శ్రమలలో సుఖములో చెదరిపోకుమా కడలిపై అలలతో కలిసి ఉగుమా శ్రమలలో సుఖములో చెదరిపోకుమా యేసురాజు అడుగుతాడు క్రీస్తు యేసు సిలువ బాటలో దుఃఖిలా చింకల ఎగసి ఊగుమా లేడిలా నెమలిలా నాట్యమాడుమా నీతిని భక్తి నెమరు వేయుమా నియమము నిబంధనలు నిలచి సాగుమా వేషకేల తొగరు దారమేల రక్షని విర్రవీగి పాప శాపమందు నిలచిరి వేషకేల తొగరు దారమేల రక్షని విర్రవీగి పాప శాపమందు నిలచిరి కోటలో కూలగా కనులు తెరచిరి రక్ష రక్ష అనుచు అతని అందుకోలిరి కోటలో పూలగా కనులు తెరచిరి రక్ష రక్ష అనుచు అతని అందుకోలిరి యేసురాజు అడుగుజాడతో క్రీస్తు యేసు సిలువ బాటలో దుఃఖిలా చింతల ఎగసి ఉగుమా లేడిలా నెమలిలా నాట్యమాడుమా నీతిని భక్తిని నెమరు వేయుమా నియమము నిబంధనలు నిలచి సాగుమా కలుగబోవు జయము కలదు నీకు అభయము కరిగిపోగు కాంక్ష చేత కలుష కడలిలో కలుగు నీకు విజయము కలదు నీకు అభయము కరిగిపోగు కాంక్ష చేత కలుష కడలిలో కలువరి సిలువను కలిగి భుజమునా కదులుమా ఆదరగా ధరను చీకటి కలువరి సిలువను కలిగి భుజమునా కదలుమా ఆదరగా ధరని చీకటి యేసురాజు అడుగు జాడలో క్రీస్తు యేసు సిలువ బాటలో దుఃఖిలా చింతల యుగుమా లేడిలా నెమలిలా నాట్యమాడుమా నెమరు వేయుమా నియమము నిబంధనలు నిలిచి సాగుమా. హల్లెలూయా. ప్రభు యొక్క శరీర రక్తంలో పాలు పంపులు పొందుకోవడానికి మనం కూడి ఉన్నాము గనుక, రొట్టె విరుచుటకు మనం కూడి ఉన్నాము గనుక, మనల్ని మనము పరీక్షించుకోవడానికి, లేఖన కాంతిలో దేవుని ముఖ కాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకోవడానికి ఉపక్రమిద్దాం. దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి దయచేసి 46వ సంకీర్తన, కీర్తనల గ్రంథము 46వ సంకీర్తన మొదటి చరణము మాత్రమే చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న మాట మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, మా ఆరాధ్య దైవమా, నీకు వందనాలు. ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోచేసి
మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు మాకు అనుగ్రహించి నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధానములో సంఘముగా సమావేశం అవడానికి మీరిచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నిన్ను పాడి పొగడి స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, కృపలను బట్టి నీకు స్తోత్రములు. దైవమ్మ ఈ యొక్క సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయన చదవబడిన లేఖన భాగము ద్వారా మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన దాసుడు ప్రభువా, కేవలము వట్టివాడే నిష్ప్రయోజకుడే ఇక్కడ ఉంటున్న నీ యొక్క పరిశుద్ధ బిడ్డలందరిలోకి వెళ్ళా మిక్కిలి చిన్నవాడు అయోగ్యుడు ప్రభువా. నీ దాసుని నీ యొక్క శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నీ యొక్క పరిశుద్ధ ఆత్మ అభిషేకము చేత అభిషేకించుకొని నాతో మాతో మా అందరితో ప్రభు మీరు తేటగా మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు గనుక నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను మా అందరికీ దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, బల్లకై మమ్మల్ని సిద్ధపరచుమని, యోగ్యులనుగా చేయమని మమ్మల్ని ప్రభు దర్శించండి. మమ్మల్ని ప్రభు నా తండ్రి నాయన నీ వాక్య కాంతిలో ప్రభు నా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మరి కోరహు కుమారులు ఈ కీర్తనను రాశారు. వారు మరి దేవుని గురించి ఈ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. మన దేవుడు ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు అని ఈ కీర్తనకారులు కోరహు కుమారులు ఈ కీర్తన రాశారు. వాస్తవానికి కోరహు కుమారులు బ్రతకడానికి మరి యోగ్యత లేకుండా దేవుడు వారిని నేను మిమ్మల్ని చంపివేస్తానని చెప్పాడు. కోరహు సంబంధులందరినీ దేవుడు హతమారుస్తానన్నాడు. కానీ కోరహు సంబంధులలో కోరహు కుమారులు మాత్రము మరి చనిపోలేదు, వారు బ్రతికారు. కోరహు కుమారులు ఎందుకు బ్రతికారు అంటే దేవుని బలిపీఠమును ఆశ్రయించారు. వారు దేవుని బలిపీఠమును ఆశ్రయించి వారు ఈ మాటలు చెబుతూ ఉన్నారు. 84వ సంకీర్తనలో మనం చూసినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. ప్రభునందు పిల్లరా, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని బలిపీఠమును ఆశ్రయించారు. బ్రతకడానికే మరి అవకాశము లేని విధంగా కోరహు తప్పు చేశాడు. తప్పు చేసిన కారణాన్ని బట్టి దేవుడు నిన్ను చంపివేస్తాను, నిన్ను నీ సంబంధులందరినీ చంపేస్తానన్నాడు. సంఖ్యాకాండము దయచేసి 16వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే దయచేసి అక్కడ చెబుతాడు, కోరహు సంబంధులందరినీ నేను భూమి నెరవేర్చి మింగివేసింది అన్నట్టుగా చెబుతాడు. దయచేసి 31వ వచనము చూడండి. అతడు ఆ మాటలు చాలించి భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబీకులను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులు అందరూ ప్రాణములతో భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. కోరహు సంబంధులందరూ నశించారు పిల్లరా. మరి కోరహు కుమారులు మరి కీర్తన రాశారు కదా. మరి కోరహు కుమారులు ఎలా ఆ కీర్తన రాశారు అంటే దయచేసి వారు దేవుని బలిపీఠమును ఆశ్రయించిన కారణాన్ని బట్టి వారు బ్రతికిపోయారు. దయచేసి 26వ అధ్యాయం సంఖ్యాకాండం 26వ అధ్యాయము దయచేసి 11వ వచనములో చూసినట్టు, అయితే కోరహు కుమారులు చావలేదు. ప్రభునందు పిల్లరా, దేవుణ్ణి సేవకుడైన మోషేకు విరోధముగా మరి ఆలోచన చేసి నడుచుకున్న కారణాన్ని బట్టి
దేవుని కోపము కోరహు సంబంధుల మీ అందరి మీదకి దిగి వచ్చింది. కోరహు సంబంధుల మీద దేవుని కోపము దిగి వచ్చి వారిని అందరినీ ప్రాణములతోనే భూమి మృంగేటట్లుగా దేవుడు వారిని మరి మరణానికి అప్పగించాడు. కానీ కోరహు సంబంధులు చావలేదు. కోరహు సంబంధులు ఎందుకు చావలేదంటే దేవుని బలిపీఠమును ఆశ్రయించారు. దేవుని బలిపీఠము దగ్గర వారికి ఆశ్రయము సంపాదించుకున్నారు. కాబట్టి బ్రతికిపోయిన కోరహు కుమారులు ఏమని మాట్లాడుతున్నారంటే, ఆపత్కాలములలో నమ్ముకునదగిన సహాయకుడు మన దేవుడని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మన దేవుడు ఎటువంటి వాడంటే, ప్రభునందు ప్రియులారా, ఆపత్కాలములలో నమ్ముకునదగిన సహాయకుడు. మరి కీర్తనకారుడు కూడా ఈ మాటను చెబుతాడు. 121వ సంకీర్తనలో మనం చూసినట్లయితే 121వ సంకీర్తన మొదటి వచనములు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడంటే ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అని మరి కీర్తన రాసిన కోరహు భక్తులు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు కూడా దేవుని స్తుతిస్తూ అన్నాడు. ఏమని? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. హల్లెలూయా. ఇతడు అందరి వైపు చూశాడు. కొండలు అనగా గొప్పవారు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది పిల్లలు. కొండల తట్టు, గొప్పవారి తట్టు నా కనులెత్తి చూశాను, కానీ సహాయం నాకు దొరకలేదు. 118వ కీర్తనలో చూస్తాం కదా మనం, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. మనుషుల వైపు చూశాడు, రాజుల వైపు చూశాడు, గనుల వైపు చూశాడు. ఎక్కడ నుండి నాకు సహాయం వస్తుంది అని తలంచాడు, కానీ ఎక్కడ నుండి కూడా సహాయం రాలేదు. యెహోవా వలననే నాకు సహాయము కలుగుచున్నది అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన భౌతికంగా మన జీవితంలో ఏ విషయాల్లో మనకు సహాయం కావాలో ఆ విషయాల్లో సహాయం చేస్తాడు. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఆయన సహాయకుడుగా ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు ఎటువంటి వాడు? ఆయన మన వలనే అన్ని విషయంలో శోధింపబడినను మరి ఏ పాపము లేని వాడుగా ఆయన ఉన్నాడు. దయచేసి మీరు హెబ్రీ పత్రిక చదవండి మాట. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు అన్నీ ఆయనకు తెలుసు, మన తొట్టుపాట్లన్నీ ఆయనకు తెలుసు. అన్ని పరిస్థితులను మరి లోకం ఆయన ముందుకు తీసుకొచ్చింది, దుష్టుడు ఆయన ముందుకు తీసుకొచ్చారు, పరిస్థితులు ఆయన ముందుకు తీసుకొచ్చాయి. కానీ ఏ విషయంలో కూడా మరి ఎక్కడ కూడా మరి ఆయన పొరపాటు చేయలేడు. పిల్లలు పొరపాటు చేయలేడు, తప్పు చేయలేడు. మరి దేవుని చిత్త ప్రకారంగా ఈ లోకానికి వచ్చాడు, అన్ని విషయంలో దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? మన వలనే ఆయన అన్ని విషయంలో శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆదాము పిల్లలమైన మనమందరము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారము. పిల్లలు ఈ చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని మన ప్రధాన యాజకుడు ఏం చేశాడు? మన పాపముల నుండి ఆయన విడిపించడానికి తన రక్తమును కార్చాడు. అందుకే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనములో చెబుతాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును పెట్టుటకు నేను వచ్చి తినన్నాడు. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మరి ఎటువంటి వాడంటే పరిచారము చేయించుకునేవాడు కాదు, పరిచారము చేయుటకు వచ్చినవాడు. హల్లెలూయా. అనేకులకు ప్రతిగా నా ప్రాణం పెట్టుతున్నానన్నాడు. అనేకులకు ప్రతిగా పాపులను తమ పాపముల నుండి విడిపించుటకు నాకు అధికారము గలదు అన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన ఏ అధికారమును ఏం చేశాడు? ఆయన అంటే తన ప్రాణమునే వెలగా చెల్లించాడు, తన ప్రాణము పెట్టాడు. తన ప్రాణము పెట్టే విధంగా మనల్ని ప్రేమించాడు ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? కనుక మనము సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో మనము కృపాసనము యొద్దకు చేరుదామన్నాడు. సమయోచితమైన సహాయము అంటే భౌతికమైన ఆపత్కాలములు మాత్రమే కాదు, నీవు ఈ జీవితంలో ఏ ఆపత్కాలములు ఉంటాయో ఆ అన్ని ఆపత్కాలముల నుండి నిన్ను విడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రాజుల వైపు చూసిన ప్రయోజనము లేదు, మనుషుల వైపు చూసిన ప్రయోజనము లేదు. కాబట్టి కొండల తట్టు చూస్తూ ఉన్నాడు, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటున్నాడు.
కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, సర్వకృపానిధివి సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల గనివి, సకలము 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 చేయని నీవైపేనా కన్నులెత్తి చూసేదా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవన్న. హల్లెలూయా. ఈ లోకములో మనకు ఏ అవసరము కలిగినా కొంతవరకు సహాయం చేయడానికి లోకము సహకరిస్తుంది. కానీ మన ఆత్మదాహము ఎవరు తీర్చలేరు పిల్లలు. మనల్ని పాపముల నుండి విడిపించడానికి ఎవరికి కూడా సాధ్యపడదు పిల్లరా. ఆయనే మన పాపముల నుండి విడిపించేవాడు. దయచేసి 49వ సంకీర్తన చూడండి. ఇది కూడా కోరహు కుమారులు రచించిన కీర్తనని 7వ వచనములో చూడుచున్నట్లయితే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు. ఎవడు కూడా తన సహోదరుని విమోచించలేడు. ప్రభునందు ప్రియులారా, ఆ విమోచించడానికి, సహాయము చేయడానికి, మన ఆత్మదాహము తీర్చడానికి, చనిపోయిన మన బ్రతుకులను నూతనంగా జన్మింపజేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు కలువరి శిలువలో మన నిమిత్తమై ఆయన మన దోషములను భరించాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అన్నాడు. హల్లెలూయా. 53 53:10 చూడండి దయచేసి. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. ఎవరు ఈయన అంటే మన అతిక్రమముల నిమిత్తము పరిహారము చెల్లించిన వ్యక్తి. హల్లెలూయా. అక్కడ చూడండి దయచేసి 53:5వ వచనములో చూడండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష
చూడండి పిల్లరా, 6వ వచనములో మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగిపోయెను. యెహోవా మనందరి దోషమును అతని మీద ప్రభునందు పిల్లరా, మన దోషములు, మన అతిక్రమములు, మన వ్యాధులు, మన సకల విధములైన తొట్టుపాట్ల నుంచి ఆయన మనల్ని విడిపించడానికి పూనుకున్నాడు. మన దోషములన్నీ ఆయన మీద పడ్డప్పుడు అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యనన్నాడు. ప్రభునందు ప్రియులారా, యోహాను ద్వారా బాప్తిస్మము యోర్దాను నదిలో పొందినప్పుడు, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నానని దేవుడు చెప్పాడు. ఎవరిని గురించి? యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పాడు. అదే యేసయ్యను శిక్షించడానికి అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యనన్నాడు. మనందరి దోషములు యేసయ్య మీదకి వచ్చినప్పుడు దేవుడు కూడా అతన్ని అసహించుకున్నాడు. పిల్ల, అంత గొప్ప త్యాగము లోకములో మన నిమిత్తం ఎవరు చేయలేరు పిల్ల. కాబట్టి ఎవరు ఏది విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అతని విమోచన క్రయధనముగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి సిలువలో బలి అయ్యాడు. అందుకే అక్కడ చెబుతున్నాడు కదా, ఆ 49వ కీర్తనలో, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. ప్రభునందు ప్రియులారా, ఈ సహాయం ఎవరి నుండి రాదు. ఎవరికైనా డబ్బు అవసరం, డబ్బు సహాయం చేయగలుగుతారు. అది కూడా తాత్కాలికమైన సహాయమే, శాశ్వతంగా ఎవరు సహాయం చేయలేరు. ఇక్కడ నుండి నేను సుచిత్రకి వెళ్ళాలి, లేదంటే సికింద్రాబాద్ వెళ్ళాలి, లిఫ్ట్ అడిగితే ఎవరన్నా సహాయం చేస్తారు. కానీ అన్ని చోట్ల అన్ని విధాలుగా సహాయం చేయగలిగిన స్థితిలో దేవుడు మనకుంటాడు. పిల్లలు, మన పాపముల నుండి విడిపించడానికి, ఆపత్కాలంలో మనం నమ్ముకోవడానికి ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు. హల్లెలూయా. దేవుడు మనకు సహాయము చేయకపోతే మనము నశించిపోతాము. పిల్లారా, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు అంటారు కీర్తనకారుడు. దయచేసి 124వ సంకీర్తన 1వ వచనం నుండి చూసినట్లయితే, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మనపైని రగులు కొనినప్పుడు యెహోవాకు మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణములతోనే మృంగివేసి ఉందురు, జనములు మనలను ముంచివేసి ఉండును. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణములో వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెనో, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన మనకు సహాయము కలుగుచు. ఎటువంటి సహాయము? సమయోచితమైన సహాయము. హల్లెలూయా. నీకు ఏ టైంలో ఏ సహాయము కావాలన్నా అది దేవుడు నీకు సహాయం చేయడానికి సమర్థుడు. పిల్ల, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్టు ధైర్యముతో మనము కృపాసనము యొద్దకు చేరుదాము అన్నాడు. ధైర్యముతో ఎలా చేరగలుగుతావు? అక్కడ సమయోచితమైన సహాయం దొరుకుతుంది కాబట్టి. హల్లెలూయా. అక్కడ సమయోచితమైన సహాయం దొరకట్లేదు అని అనుకున్నప్పుడు నువ్వు ధైర్యంగా అక్కడికి చేరలేవు. కానీ అక్కడ సమయోచితమైన సహాయమును అందించడానికి మన ప్రధాన యాజకుడు ఉన్నాడు. పిల్లరా, ఆయన మన వలన అన్ని విషయములో శోధింపబడ్డాడు, ఏ పాపము లేని వాడుగా ఉన్నాడు కాబట్టి మనకు సహాయము చేయడానికి సమర్థుడు. ఇటు దేవుడు మనకు చాలినవాడు. దయచేసి చూడండి, 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో చూసినది, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. ఆకాశము కంటే హెచ్చైన వాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడునైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు సరిపోయిన వాడు. ఏ విషయంలో సరిపోయిన వాడు? నీకు సహాయము చేయడానికి అన్ని విషయములో సరిపోయిన వాడు. హల్లెలూయా. స్థిరపరచు వాడవు, ఘనపరచు వాడవు, పడిపోయిన చోటే ఎట్టు వాడవు
మా పక్షము నిలిచి చువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ప్రభువునందు ప్రియులారా, కథ మొత్తము మార్చగలడు. ఎలా మార్చగలిగాడు అంటే అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మన బ్రతుకులు ఆయన జీవింపజేశాడు. మొత్తం మారిపోయింది. నరక పాత్రులము నిత్య జీవమునకు పాత్రులం అయిపోయాం. దేవునికి శత్రువులము దేవునికి స్నేహితులముగా మారిపోయాం. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా జరిగింది అంటే కలువరి శిలువలో మన నిమిత్తము ఆయన మన అపరాధముల కొరకు, పాపముల కొరకు, మన దోషముల కొరకు ఆయన తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేసుకున్నాడు కనుక మన కథ మొత్తం మారిపోయింది. హల్లెలూయా, మన కథ మొత్తం మారిపోయింది. ప్రియులారా, ఈ లోకములో ఎవరికి లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, ఎవరికి, ఎంతో ధనవంతులకు లేని, భాగ్యవంతులకు లేని, గొప్పవారికి పేరు ప్రతిష్టలు కలిగిన వారికి లేని ధన్యత దేవుడు అల్పులమైన మనకు దేవుడు ఇచ్చాడు. పిల్లలు ఉచితముగా ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఎలా ఇచ్చాడు? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన అన్ని విషయములో సరిపోయిన వాడు, అన్ని విషయములో మనందరికీ సహాయము చేయువాడై ఉన్నాడు. ఎవరు ఏ విధము చేతనైనాను మనల్ని రక్షించలేదు. ఆయన పరిహారము సిలువలో చెల్లించాడు కాబట్టి మనకు రక్షణ కలిగింది. ప్రియులారా, రక్షణ పొందిన మనమందరము మెట్టుకు మనము ఏ విధంగా బ్రతకాలి, ఆయన సహాయం చేశాడు, సహాయకుడుగా ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడుగా ఆయన మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన సహాయం పొందుకుంటున్న మనము ఏ విధంగా బ్రతుకుతున్నాం అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభునందు ప్రియులారా, ఇంకా కొద్దిసేపట్లో మనం ప్రభు యొక్క శరీర రక్తంలో మరి పాలు పంపులు పొందబోతున్నాం. ఆయన మన ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంటే అన్ని విషయంలో శోధింపబడ్డాడు కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడైన యేసునాథుని కలిగిన మనము, ఆయన సహాయం పొందుకుంటున్న మనము అనేక విషయములో శోధింపబడతాం. ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ప్రశ్న. ఏ పరిస్థితులు నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు, ఎలా మాట్లాడగలుగుతున్నావు, ఎలా నీ జీవితమును నిలబెట్టుకోగలుగుతున్నావు అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. 19వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము లగునుగాక అంట. భక్తుని యొక్క ఉద్దేశము, భక్తుని యొక్క కోరిక ఏమై ఉన్నది? నా నోటి మాటలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి, నా హృదయ ధ్యానము దేవునికి ఇష్టకరంగా ఉండాలి. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయమును లక్ష్య పెడతాడు. మనుషులు నా పై రూపమును బట్టి ఇతడు మంచివాడని సాక్ష్యం ఇవ్వగలుగుతారు కానీ దేవుడు హృదయంను చూసినప్పుడు ఆయనకు నా హృదయం ఎలా ఉంది, నా హృదయ ధ్యానం ఎలా ఉంది, నా హృదయం యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, నా స్వభావం ఎలా ఉంది అని మనల్ని మనము పరీక్షించుకుంటున్నప్పుడు దావీదు భక్తుని వలె నీవు నా హృదయమును రాత్రి జాముల యందు నా హృదయమును పరిశీలన చేస్తేవి, నీకు ఏ దురాలోచన కానరాలేదంటాడు. ప్రభునందు ప్రియులారా, అలా మన హృదయం ఉండాలి. ప్రభునందు ప్రియులారా, నా నోటికి కళ్ళెం పెట్టుకుంటానంటాడు. అలా మన బ్రతుకును మనం మార్చుకోవాలి. 119వ సంకీర్తనలో దయచేసి 119వ సంకీర్తన దయచేసి 37వ వచనంలో చూడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులో త్రిప్పివేయుము, నీ మార్గములో నడుచున్నట్లు నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. అంటే వ్యర్థమైన వాటిని చూసే ప్రమాదం ఉన్నది కాబట్టి వ్యర్థమైన వాటిని నేను నాకు ఇష్టం లేదు. కానీ లోకంలో ఎటుపోయినా కానీ వ్యర్థతనే కనపడతా ఉంది. నేనేం చేయాలి? నువ్వు నాకు సహాయం చేయాలి ప్రభు అంటున్నాడు.
వ్యర్థమైన వాటిని చూడకుండా ఆయన మన అతిక్రమముల నుండి మనం విడిపించడానికి సహాయకుడుగా కలువరి శిలువలో బలి అవ్వడము మాత్రమే కాదు, నీవు రక్షణ పొందిన తర్వాత నిన్ను సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించడం కూడా దేవుని బాధ్యతనే. హల్లెలూయా. నీకు ఇష్టమై ఉంటే నిన్ను సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించడానికి దేవుడు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు పిల్లరా. ఇప్పుడు దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఎక్కలేనంత కొండ మీదికి, పరిశుద్ధ కొండ మీదికి నేను ఎక్కాలి అంటే నా జీవితంలో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయుము అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే వ్యర్థమైన వాటిని చూసే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రభువా నీవు నాకు సహాయం చేయి. ప్రభునందు ప్రియులారా, నిన్న మరి కుమార్తె సాంగ్నిక క్రిస్లీ యొక్క బర్త్డేలో మనం చెప్పుకున్నాం. ఏమని అంటే అనేక విషయాలు చెప్పుకున్నాం. ప్రసంగం అంతా మేము ఎట్లా చెప్పాలి అని అంటే, అక్కడ దావీదు భక్తుడు ఏమంటాడంటే, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచూనే వచ్చితినన్నాడు. బాల్యము నుండి బోధింపబడ్డాడు. ఏమని? వ్యర్థమైన వాటిని చూడొద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండద్దు. ఇవన్నీ విషయాలు మనస్కరిస్తూ ఆయన దాంట్లో లీనమై అవి నేర్చుకున్నాడు. దుష్టుని ఆలోచన చొప్పున నడవకుండా బ్రతికాడు, పాపుల మార్గం నిలవకుండా బ్రతికాడు, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండకుండా బ్రతికాడు. కాబట్టి ఇలా మీరు చేయండి, మీరు కూడా ధన్యులు అవుతారని చెబుతా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం చేపట్టవలసిన విషయం ఏంటంటే, సమయోచితమైన సహాయము దేవుని నుండి పొందుకుంటూ ఉండాలి. మన నోటి మాటలను మన నోటికి కాపు పెట్టుకోవాలి, మన నాలుకకు కాపు పెట్టుకోవాలి. అన్ని విషయంలో ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి పిల్లలు. హల్లెలూయా. దేవుడు మనకు ఎటువంటి ఆత్మనిచ్చాడు? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితలము గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను మనము దేవుని సహాయము చేత కంట్రోల్ చేసుకోగలుగుతాం. హల్లెలూయా. దేవుని వాక్యమును ఎప్పుడైతే మనం నిరంతరము అనుసరిస్తూ ఉంటామో, దేవుని యొక్క వాక్యమును అనుసారంగా మనం ఎప్పుడైతే మన బ్రతుకుతామో, అప్పుడు వ్యర్థమైన వాటిని చూడకుండానట్లుగా మనము అభ్యాసము చేసుకోగలుగుతాం. హల్లెలూయా. మన నోటిని అదుపులో ఉంచుకోగలుగుతాం. హల్లెలూయా. నాలుకను సాధు చేసిన గలవాడు ఎవడు అంటాడు యాకోబు పత్రికలో. మరి అక్కడ చూడండి, యాకోబు పత్రిక దయచేసి 3వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతీయ నరజాతి చేత సాధు కాజాలునో సాధు ఆయను గాని ఏ నరుడునో నాలుకను సాధు చేయనేరడు, అతని మరణకరమైన విషయముతో ఏ నరుడు అంటే ఆదాముకు పుట్టిన ఏ నరుడు కూడా, ఆదాము కడుపున పుట్టిన ఎవరు కూడా నాలుకను సాధు చేయలేరు. మరి ఇలా ఎవరు సాధు చేయగలుగుతాడు అంటే, యేసయ్యకు పుట్టిన వాళ్ళు సాధు చేయగలుగుతారు. హల్లెలూయా. మనము నరులము మాత్రమే కాదు, మనము దైవములు అన్నాడు. హల్లెలూయా. నరుడు సాధు చేయలేడు, కానీ 82వ సంకీర్తనలో 6వ వచనం ఏమన్నాడు? మీరు దైవములనియో మీరు సర్వోన్నతుని కుమారులనియో నేనే సెలవిస్తున్నాను అన్నాడు. ప్రభునందు పిల్లలు, నరునిగా ఉంటే నువ్వు సాధు చేయలేవు నాలుకను, కానీ నీవే ఒక దైవముగా మారితే తప్పకుండా సాధు చేయగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి నాలుకను అదుపులో పెట్టుకోవాలి. నాలుక నిరర్గలమైన అగ్ని, కొంచెము నిప్పు ఎంత గొప్ప అడవిని తగులబెడుతుంది అంటాడు. చూడండి దయచేసి అదే అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనం. నాలుక చిన్న అవయవమే బహుగా ఆద్రిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన సర్వ శరీరమునకు మాలిన్యము, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అన్నాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి నాలుకను సాధు చేయాలి. నీకు ఏదన్నా వెంటనే నీ నోటికి వచ్చిన మాటను వెంటనే మింగేయాలి, బయటకు అనొద్దు. ఆ సాధన ఎప్పుడైతే చేయగలుగుతావో నీవు నీ జీవితంలో ఎన్నో మేలులు ఉపకారాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. చాలామంది తప్పిపోతున్నారు, చాలామంది కుటుంబాలు పతనమైపోతున్నాయి, చాలామంది బంధుత్వాలు తెగిపోతున్నాయి, చాలామంది మరి అన్ని విధాలుగా బాధింపబడడానికి గల కారణం ఏంటంటే నాలుకని. హల్లెలూయా. నాలుకను సాధు చేయాలి పిల్లలు.
నా నాలుకతో పాపము చేయకున్నట్లు. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం అంటే నేను నోట్లో ఏముంటుంది? నాలుక ఉంటుంది. ఆ నాలుకతో నేను మాట్లాడే ప్రతి మాట నీ దృష్టికి యోగ్యకరంగా ఉండాలి. హల్లెలూయా. ఆ తీర్మానముతో మన బ్రతుకులు ఉండాలి, గడపాలి. నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అంటే మన హృదయంలో అనేకమైన ధ్యానాలు ఉంటాయి. ఆ అన్ని ధ్యానాలు దేవునికి అంగీకారముగా ఉండాలి. హృదయం అన్నిటిలో మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదన్నాడు. మరి ఇప్పుడు దావీదు హృదయం ఎలా ఉంది? మోసకరంగా ఉన్నదా? ఎట్లా చేసిండు? దేవుడు అంటున్నాడు కదా ఇర్మియా ప్రవచన గ్రంథంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదన్నాడు. ఇప్పుడు దావీదు హృదయము నీ దృష్టికి అంగీకారముగా ఎలా మారుతుంది? దావీదు రాత్రి జాములయందు నువ్వు పరిశీలించినప్పుడు నా హృదయంలో ఏ దురాలోచన నీకు కానరాలేదని ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, ప్రభునందు ప్రియులారా, దావీదు తన హృదయమును, తన నోటిని, తన సమస్తమును సాధన చేసుకోవడానికి దేవుని పాదాలను ఆశ్రయించాడు. దయచేసి మరి ఇర్మియా ప్రవచన గ్రంథము 17వ అధ్యాయము దయచేసి 10వ వచనము చూడండి. హృదయము అన్నింటికంటే ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడివడు. ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి వానికి ప్రతీకారము చేయుటకు హృదయమును పరిశోధించువాడును, అంతరేంద్రియములను పరీక్షించువాడును. ఆయన హృదయములను పరిశోధించువాడు. ఇప్పుడు దావీదు హృదయంను పరీక్షించినప్పుడు దేవునికి ఏ దురాలోచన కానరాలని దావీదు భక్తుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దావీదు ఒట్టిగానే సాక్ష్యం ఇస్తాడా? నా గురించి నీ గురించి ఏం దావీదన్నా, నీ గురించి నువ్వు గొప్ప చెప్పుకోవడం కాదు అంటే దేవుడు చెప్పాడు, దావీదు నా హృదయానుసారుడని. హల్లెలూయా. దావీదు నా చిత్తానుసారమైన మనుషుని నేను ఒకరిని కనుగొంటేనన్నాడు. అతడు ఎటువంటి వాడంటే నా ఉద్దేశములు సఫలీకృతం చేసేవాడు, నా చిత్తానుసారమైన మనుష్యుడు. హల్లెలూయా. అనేకులు అనేక విధాలుగా మరి హృదయంలో బలహీనతలు కలిగి ఉన్నారు, కానీ దావీదు హృదయంలో ఎటువంటి బలహీనతలు లేవు. గల కారణం ఏంటంటే, నా హృదయము నీ దృష్టికి యోగ్యకరంగా ఉండాలి, నాకు సహాయము చేయమని మరి సమయోచితమైన సహాయము కొరకు దావీదు భక్తుడు దేవుని పాదాలను పట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆపత్కాలము అనగా నీ హృదయము సరిగా లేకపోవడం ఆపత్కాలం. హల్లెలూయా. డబ్బు లేకపోవడం ఆపత్కాలం అనుకుంటున్నారు, తిండి లేకపోవడం ఆపత్కాలం అనుకుంటున్నారు, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోవడం ఆపత్కాలం అనుకుంటున్నారు. కానీ వాస్తవమైన ఆపత్కాలం ఏంటో తెలుసా? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉండకపోవడము అసలు సిసలైన ఆపత్కాలము. ప్రియులరా, దేవుని దృష్టికి నీవు యోగ్యకరంగా నీ జీవితము లేకపోవడం అసలు సిసలైన ఆపత్కాలము. పౌలు భక్తుడు తన జీవితంలో భౌతికంగా అన్ని ఆపత్కాలములు కలిగి ఉన్నాడు. నిలవరమైన పట్టణము స్థలము నాకు లేదు అంటాడు, ఆకలి దప్పులతో ఉన్నానంటాడు, అనేకుల ద్వారా నేను బాధింపబడుతున్నానంటాడు, స్వజనుల వలన ఆపదలలో ఉన్నానంటాడు, దొంగల వలన ఆపదలలో ఉన్నానంటాడు, సముద్రములో ఆపదలు, వస్త్రహీనత, అన్ని విధాలుగా ఆపదలో ఉన్నాడు. కానీ నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడని అన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానన్నాడు. వాస్తవమైన ఆపత్కాలము ఏంటంటే, నీ జీవితంలో తిండి లేకపోవడం కాదు, నీ జీవితంలో వస్త్రహీనత కాదు, నీకు ఇల్లు లేకపోవడం కాదు. వాస్తవమైన ఆపత్కాలము నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేకపోవడము. పిల్లరా, మన హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు అన్ని కలిగి ఉన్న వానికంటే ఎక్కువ సంతోషంగా ఉండగలుగుతావు. ఈరోజు అనేకులకు అనేక విధాలుగా డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, కానీ దేవుని దృష్టికి పడిపోయిన స్థితిలో, చెడిపోయిన స్థితిలో, నరకపాత్రమైన స్థితిలో ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, అది కాదు మనకు కావాల్సింది. దేవునికి దృష్టికి మన నోటి మాటలు పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆ ఆపత్కాలంలో లేమని మనము అనుకోవచ్చు. ఎక్కడ చూస్తే మనకి వస్తుంది ఈ పరిస్థితి? కొండల తట్టు అంటే గొప్ప గొప్ప వ్యక్తుల వైపు చూస్తే మన హృదయం బాగుపడుతుందా? ఎక్కడ నుండి సహాయము దొరకదు ప్రియులారా, ఎక్కడ నుండి నీకు సహాయం దొరకదు. నీ కథ మొత్తం మార్చాలంటే నువ్వు యేసయ్య పాదాల చెంతకు రావాలి. హల్లెలూయా. నీ కథ మొత్తం తిరగ రాస్తాడు. నువ్వు ఒకప్పుడు పాపిగా ఉన్నావు, ఇప్పుడు నిత్య జీవితం నాకు పాత్రునివి నువ్వు. ఒకప్పుడు దేవుడు లేని పరజనునివి, నువ్వు పరజనురాలివి, ఈ యుగ ధర్మము చొప్పున నడుచుకుంటున్న వ్యక్తివి. కానీ నిన్ను దేవుడు నీ కథను తిరగ రాశాడు. ఇప్పుడు పరలోక ధర్మము చొప్పున నడుచుకుంటున్న వ్యక్తివని నీ గురించి దేవుడు తన బుక్లో రాసుకున్నాడు. ప్రభునందు ప్రియులారా,
దేవుని చింతకు వచ్చిన మనమందరము భౌతిక కొరతను బట్టి మనం ఎక్కడ కూడా మనము మన హృదయాన్ని కించపరచుకోవద్దు, మనల్ని మనము ఆయాసపరచుకోవద్దు. దేనిని బట్టి మన హృదయాలను ఆయాసపడాలంటే, దేవా నా నోటి మాటలు నీ దృష్టికి యోగ్యకరంగా లేవు, అది నా జీవితంలో ఆపత్కాలం అనుకోవాలి. మనుషులందరూ నిందించారు, మనుషులందరూ తిరస్కరించారు, మనుషులందరూ వ్యతిరేకముగా దాడి చేస్తారు మూకుమ్మడిగా దావీదు భక్తుని మీద. నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారు నా తల వెంట్రుకల కంటే మించినారన్నారు. నిర్నిమిత్తముగా చూడండి 69వ సంకీర్తన, నిర్హేతుకముగా నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి వారు నాకు శత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు. నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గుకలు. అనేకులు ఆయన మీద మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు, నిర్నిమిత్తముగా ద్వేషిస్తున్నారు. నా తల వెంట్రుకల కంటే విస్తారముగా నా శత్రువులు ఉన్నారు, తయారైపోయారు. అట్లా ఎందుకో 38వ సంకీర్తనలో చెప్తాడు కదా, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు నాకు శత్రువులైన వారు అనేకులు అంటాడు. ఇక్కడనేమో అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింప కోరువారు అనేకులు అంటున్నాడు. 59వ సంకీర్తన, దయచేసి 59వ సంకీర్తన 3వ చరణంలో చూడండి. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు, దోషమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నాపైనే నాయందు ఏ అతిక్రమము లేకున్నాను వారు పరుగులెత్తుటకై సిద్ధపడుచున్నారు, నన్ను కలుసుకున్నటకై మేల్కొనుము అని దావీదు భక్తుడు దేవుణ్ణి పిలుస్తా ఉన్నాడు. ఊరకయే దేవుని ప్రజల మీద దుష్టుడైన అపవాది ఏ విధంగా నన్ను దాడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిని కోరుకోవాలి, దేవుని యొక్క సహాయమును కోరుకోవాలి. ఆయన సహాయము చేతనే మనము సమస్తమును జయించగలుగుతామంటాడు. దయచేసి 108వ సంకీర్తన చూడండి. 108వ సంకీర్తన, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవును మాకు సహాయము దయచేము. దేవుని వలన మేము, దేవుని నామానికి స్తుతి కలుగును కాక. ఎవరి వలన? దేవుని వలన ప్రభు. లోకపు సహాయము కొరకు మనము చూడొద్దు, దేవుని నుండి పొందుకోవాలి ప్రియులరా. ఎందుకంటే దేవుని నుండి ఎందుకు పొందుకుంటావు? దేవుని నువ్వు చూసావంటే, దేవుని నేను చూడలేదు, దేవుడు నన్ను మరి తాకావంటే దేవుని ముట్టుకోలేదు. మరి ఎలా నువ్వు సహాయం కోరుకుంటావు ఆయన నుండి? అంటే ఎవరైతే నాకు విరోధముగా రూపింపబడుతున్నారో వారిని కూడా నేను చూడట్లేదు. వారి ప్రేరేపణను బట్టి కొంతమంది మనుషులు నా మీద తిరగబడతా ఉన్నారు. మనము పోరాడున్నది శరీరులతో కాదు. ఏమన్నాడు? ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో మనము ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో మనము పోరాటం చేస్తున్నాం. అంటే కనిపించని ప్రపంచము మన మీద దాడి చేస్తున్నప్పుడు కనిపించని ప్రపంచం మీదనే మనము సహాయము కొరకు మనము వేడుకోవాలి. హల్లెలూయా. కనిపించే కొండల వైపు నువ్వు చూసినావనుకో, రాజుల సహాయము కొరకు వేచి ఉంటే నీకు లాభము లేదు. కనిపించని ప్రపంచంలో నుండి నీకు మీద దాడి జరుగుతున్నప్పుడు కనిపించని ప్రపంచంలో ఉంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మీదనే నీ దృష్టి కేంద్రీకృతం చేయాలి. అక్కడ నుండి నువ్వు సహాయం పొందుకోవాలి. అప్పుడే నీకు సమయోచితమైన సహాయము దొరుకుతుంది. హల్లెలూయా. ఎక్కడ నువ్వు లోకములు ఎక్కడ వెతికినా కానీ నీకు సమాధానం ఉండదు. ఒక భక్తుడు పాట రాస్తూ అంటాడు, లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వ సంగ్రాములై ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా? ఒక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా మంచి దేవుడవు, నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు?
యేసయ్యా నీలా పాపికై వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా విమోచకుడవు. నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వాడేవాడు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? హల్లెలూయా. మనము వెదకకున్న దొరికిన నమ్మకమైన ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గాయాలు చేసి తరచు రేపాము, కానీ మనల్ని క్షమించి ఎంతో మరి హక్కున చేర్చుకున్న గొప్ప ప్రేమామయుడు, దయామయుడు, వాత్సల్యపూర్ణుడు, కరుణించేవాడు, కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వారి యందు ఆనందించేవాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికైనా సహాయం పోతే, అరే వీడు ఎన్నిసార్లు సహాయం చేయాలి వీనికి అని చెప్పేసి చిరాకు పడుతూ ఉంటారు. మనం యేసే దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ నా దగ్గరికి వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. హల్లెలూయా. అయ్యో నా కుమారుడు బలహీనుడు, తప్పిపోయాడని దగ్గరికి చేసుకుంటాడు, హక్కున చేర్చుకుంటాడు. తప్పిపోయిన మన బ్రతుకులను ప్రభునందు ప్రియులారా చేర్చుకొని మనల్ని దుర్బలముగా ఉంటే బలపరుస్తాడు. తోలివేయబడిన స్థితిలో ఉంటే మనల్ని నడిపించడానికి యేసయ్య సన్నద్ధుడై మనకు ముందుగా నడుస్తాడు. హల్లెలూయా. మన కాపరి ఎటువంటి వాడంటే గొర్రెల కొరకు తన ప్రాణమును ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి తినన్నాడు. దయచేసి యోహాను సువార్త 10వ అధ్యాయము, దయచేసి 10వ అధ్యాయం 10వ వచనము చూడండి. దొంగతనమునకు హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టు. మన కొరకు ప్రాణము పెట్టిన మంచి కాపరి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన్ను కలిగి ఉన్న మనము ధన్యులము ప్రియులారా. ఆయన ఎటువంటి వ్యక్తిత్వము కలిగిన వాడు, ఎటువంటి స్వభావము కలిగిన వాడు, ఎటువంటి ఆలోచన విధానము కలిగిన వాడు, అటువంటి పరిస్థితిని మనము ఈ లోకంలో కలిగి ఉండాలని దేవుడు మనల్ని కన్నాడు. హల్లెలూయా. మనకున్నటువంటి పాపములు, మనం చేసినటువంటి దోషములు, మన స్వభావంలో ఉన్నటువంటి పాపము ఎంత మరి చెల్లించేదో మనకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమునే చిందించేటంత ఘోరమైనవి మన పాపములు. హల్లెలూయా. మన పాపములు ఎటువంటివంటే ఈ లోకములో ఎవరి రక్తము చిందించినా, ఎంత వేల చెల్లించినా మనము నిత్యమోక్ష రాజ్యానికి వారసులము కాలేము. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన దోషముల నుండి, మన అతిక్రమముల నుండి మనల్ని విడిపించడానికి యేసయ్య తన రక్తమును చిందించాడు. ఆ రక్తమందు విశ్వాసం ఉంచిన మనము నిత్య జీవితమునకు పాత్రులం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మనము మన వ్యక్తిత్వములను ఎలా మార్చుకోవాలంటే ఎప్పుడు కూడా అరే నేను చిన్నవాడిని, నేను అసలు నా బ్రతికేంత అలాంటి మాటలు మాట్లాడదు. మన యేసయ్య పిల్లలము, మనం రాజులైన యాజక సమూహం. కాబట్టి బ్రాడ్ మైండెడ్గా ఆలోచించాలి. హల్లెలూయా. మన క్రియలు కూడా అలానే ఉండాలి. బ్రాడ్ మైండెడ్గా ఆలోచించేసి పిరికి వాళ్ళ కథలు మనం చేయొద్దు. హల్లెలూయా. మన ఆలోచన విధానంలో బ్రాడ్గా ఉండాలి. మనం చేసే సహాయంలో కూడా బ్రాడ్ మైండెడ్గా ఉండాలి. హల్లెలూయా. దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా మనం జీవించాలి. హల్లెలూయా.
అటువంటి జీవితమును మనము జీవించాలి అంటే ఈ లోకము మన మీద తిరగబడుతూ ఉంటుంది, పరిస్థితులు తిరగబడతాయి, అంధకార సంబంధులకు లోకనాథులు మన మీద తిరగబడతారు. వాని ప్రేరేపణను బట్టి ఈ లోకంలో ఉంటున్న కొంతమంది ప్రధానులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తారు. ఈ ఎన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా మనకొక్కడు చాలు. హల్లెలూయా. అతడు అన్ని విషయములో చాలిన వాడుగా ఉంటాడు, అన్ని విషయములో మనకు సహాయం చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ప్రభు బల్లలో మనం చేయి వేయబోతున్నాం. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఆపత్కాలంలో నుండి మనం విడిపించే దేవుడు మాత్రమే కాదు, ఆపత్కాలంలో నడిపించేవాడు కూడా మన యేసయ్యనే. ఎవడు అయోగ్యముగా నా శరీరమును తినునో, ఎవడు అయోగ్యముగా నా రక్తము త్రాగునో శిక్షావిధి కలగజేసుకున్నట్టుకే తిని త్రాగుచున్నాడన్న. అరే ఇప్పటిదాకా సహాయకుడు అని చెప్పేసి ఇప్పుడేంది భయ మళ్ళీ భయపెడుతున్నా అంటే అది కాదు. ప్రభునందు ప్రియులారా, యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరంలో తినాలి, యోగ్యమైన జీవితంను జీవించాలి, యోగ్యమైన విధంగా మనము ప్రభు యొక్క శరీరం తినాలి, ప్రభు యొక్క రక్తమును త్రాగాలి ప్రియులారా. కాబట్టి యోగ్యమైన రీతిలో మనం ప్రభు యొక్క శరీరం తినాలి, ప్రభు యొక్క రక్తం త్రాగాలంటే ఇంతవరకు మనం ఉపదేశింపబడిన ఉపదేశమును అనుసరించి మన బ్రతుకులో ఎటువంటి పరిస్థితులు మనం కలిగి ఉన్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. తను తాను పరీక్షించుకొని అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనేది త్రాగవలెను అన్నాడు. హల్లెలూయా. మనల్ని మనము పరీక్షించుకుంటున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, మనలో దేవునికి ఆయాసకరమైన పరిస్థితి కనబడ్డప్పుడు మనం ఏం చేస్తాం? ఒట్టి కూడుకుంటామా? నవ్వుతామా? అయ్యో ప్రభువా నన్ను క్షమించుమని అడుగుతాం. తను తాను విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోవును అన్నాడు. హల్లెలూయా. మనల్ని మనము విమర్శించుకునే పరిస్థితి మనకు ఉండాలి. ఇతరులను మనం చాలా విమర్శిస్తాం. ఆదాము పిల్లలముగా ఇతరుల లోపాలను మనం చూస్తాం. ఇతరులు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడుతున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు, అలా ప్రవర్తిస్తున్నారు, మనం ఎన్నో విషయాలు ఉపన్యాసాలు ఇస్తాం. కానీ వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి ఏంటి? నీ వ్యక్తిగత జీవితం ఏంటి? నీ నోటి మాటలు ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? నీ మార్గాలు ఏంటి? నీ స్వభావం ఏంటి అని పరీక్షించుకున్న వాడే యేసయ్య రూపంలోనికి మార్చబడతాడు. హల్లెలూయా. కాబట్టి దావీదు భక్తుడు నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారు నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నారు అని చెబుతూనే, దేవా నా అయోగ్యతలు నా అపరాధములు నీకు మరుగైనవి కావు అంటాడు. ఆ అయోగ్యత నీకు ఏదో తెలుసు ప్రభువా అని చెబుతా ఉన్నాడు. అంటే లోకము ఎలా మన విషయంలో ప్రవర్తించినా మన హృదయము దేవుని దృష్టికి ఎలా ఉంది అని చూసుకోవడమే మనకు అత్యంత కీలకమైన విషయం ప్రియుల. హల్లెలూయా. భక్తి జీవితంలో చాలామంది దేవునికి సన్నిహితులు కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు పాటలు పాడతలేరని కాదు, వారు వాక్యం చదువుతలేరని కాదు, ప్రార్థన చేయట్లేదని కాదు, తను తాను పరీక్షించుకోలేకపోతున్నారు. కాబట్టి తను తాను పరీక్షించుకునే అనుభవం ఎప్పుడు వస్తుంది? ఏకాంతంగా దేవునితో నువ్వు సహవాసంలో ఉన్నప్పుడు. హల్లెలూయా. కొంతమంది చాలా నికటముగా అందరితో సహవాసంలో ఉంటారు, అందరితో కలిబిలిగా ఉంటారు, కలిసిపోతారు, కానీ వ్యక్తిగత పరిశుద్ధత మీద దృష్టి కేంద్రీకరించరు. అరే అన్ని పనులు చేసేసి దేవునికి దూరం అయ్యడం ఎందుకు? కాబట్టి అన్ని పనులు చేయాలి, అన్ని విధాలుగా దేవునికి సన్నిహితంగా ఉండాలి. అంటే మనం యేసయ్యను అనుసరించాలి. యేసయ్య ఈ లోకంలో శిష్యులను ప్రతి సాయంత్రకాల సమయంలో వారిని వీడుకొల్పి మరి కొండ ఎక్కి దేవునికి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఏకాంతంగా ప్రార్థన చేశాడు, ఆ దినమంతా పని చేశాడు. మరి సాయంత్రం కాగానే దేవుని సన్నిధానంలో ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఏకాంత అనుభవం మన జీవితంలో ఉండాలి. దావీదు జీవితమును మనము నిరంతరము అధ్యయనం చేస్తూ ఉండాలి. దావీదు ఏ విధంగా మరి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడంటే తన జీవితంలో ఇంకా ఎక్కడ కూడా దాపరికాలు లేకుండా ఒక భార్యాభర్తలు ఏ విధంగానైతే మరి కలిసి జీవిస్తారో అటువంటి అనుభవమును దేవునితో నాకు ఉండాలని కోరుకున్నాడు. హల్లెలూయా. అటువంటి అన్యోన్యత దేవునితో నాకు ఉండాలని కోరుకున్నాడు. అలా కోరుకున్నాడు కాబట్టి ఆయన ఉదయముననే దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత సాయంత్రము మధ్యాహ్నము అన్ని విషయంలో దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నానంట. ప్రభునందు ప్రియులారా, అటువంటి అనుభవం మన జీవితంలో కలిగి ఉండాలి. ప్రస్తుతము మనం బ్రతుకుతున్నా మరి ఈ పరిస్థితుల్లో, ఈ కడవరి కాలంలో, అంత్య దినములలో మనం ఉంటుండగా, ఈ అపాయకరమైన దినములలో మనం ఉంటుండగా మనకున్నటువంటి ఆపత్కాలము ఏది అనుకోవాలంటే మన హృదయము దేవుని ఎదుట సరిగా లేనప్పుడు. హల్లెలూయా. డబ్బు లేకపోవడము, అంతస్తులు ఆస్తులు లేకపోవడము ఆపత్కాలము కాదు ప్రియులారా. అన్ని విషయంలో
మనము దేవుడు ఆజ్ఞాపించిన విధంగా ఉండకపోవడం అసలు సిసలైన ఆపత్కాలం పిల్ల. కాబట్టి ఈ లోకములో మనకి ఏమున్నా లేకపోయినా మనము దేవుని దృష్టికి ఎలా బ్రతుకుతున్నాం అనేది స్వపరీక్ష చేసుకుంటూ మన జీవితంలో దేవునికి ప్రియులంగా బ్రతకడానికి మనము ముందుకు సాగుదాం. దేవుడు అటువంటి కృప సహాయం మనందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు మనల్ని మనము పరీక్షించుకుందాం. ఇంకా కొద్దిసేపట్లో మనము ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును తిని త్రాగబోతున్నాం. ప్రభు యొక్క శరీరమును తిని త్రాగడానికి ముందుగా విన్న వాక్య కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకుందాం. మనల్ని మనము పరీక్షించుకుందాం. మనం నడిచి వచ్చిన యాత్ర ఎలా ఉంది, గడిచిన పునరుత్థాన దినం మొదలుకొని నేటి నూతన పునరుత్థాన దినము వరకు మనం ఎలా నడుచుకున్నాం, ఎలా మాట్లాడాం, ఎలా ప్రవర్తించాం, మనకు అప్పగింపబడిన పనులలో మనం ఎలా ప్రవర్తించాము, ఎలా నడుచుకున్నాము. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండు అన్నాడు. సమస్తం నెరవేర్చిన వారై నిలవబడుటకు అన్నాడు. అన్ని నెరవేర్చిన స్థితిలో మన బ్రతుకులు ఉన్నాయా? అన్ని విషయంలో సమస్తం నెరవేర్చిన స్థితి మనకు ఉన్నదా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఎవరికి వారము స్వపరీక్ష చేసుకుందాం. నా జీవితము నీ దృష్టికి యోగ్యకరంగా ఉందా ప్రభువా? నాలో ఉంటున్న అయోగ్యతలను క్షమించండి. నాలో ఉంటున్న అవిధేయతలను క్షమించండి. నాలో ఉంటున్న పాపములు నా నుండి తొలగిపోయేటట్లు నీ రక్తముతో నన్ను కడగండి ప్రభు.